కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుండి ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి బాగోతాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఎంతో నమ్మకంతో బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీసుల నుండి నగదు లావాదేవీలను జరపాలని ఉత్తర్వులు జారీ చేయడంతో కొంతమంది ప్రభుత్వ అధికారులు అవినీతి అధికారులుగా మారి ప్రజలకు నగదును అందుబాటులోకి ఉంచకుండా అక్రమంగా నోట్ల మార్పిడి జరిపే మూటలకి నగదును అందిస్తున్నారు. అంటే ఇదే పోస్ట్ హెచ్ఎల్1 పోస్టే. ఆ పోస్టే కొన్ని జీపీఓలో సూపరింటెండెంట్ క్యాడర్ అనమాట. అది సూపరింటెండెంట్ క్యాడర్ ఆయన కింద పనిచేయడం ఏపీఎం అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్. పనిష్మెంట్ అంటే కూడా ఇక్కడ నుంచి రిలీఫ్ అంటే అంటే ఒక రకమైన పనిష్మెంట్. అంటే ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ పనిష్మెంట్. అంటే వార్డ్ బేస్ అంటే ఇదే చదువుతా కొన్ని కంప్లైంట్లు పోయినాయి ఈయన మీద. అంటే మిస్బిహేవియర్ అయితే స్టాఫ్, తర్వాత మా రిలేషన్స్ దెబ్బతిన్నాయి, స్టాఫ్తో రిలేషన్స్ దెబ్బతిన్నాయి. దాని కారణంగా అవతాకళ్ళ గురించి మనకు దాని గురించి ఎస్పీ గారే వచ్చి చూసుకున్నారు. దాని గురించి నేనేం మాట్లాడాను. అందుకని ఆయన రిలీవ్ చేయడానికి రిలీవ్ చేద్దామనే ఉద్దేశంతో ఎస్పీ గారు ఇక్కడ ఉన్నారనమాట. ఉండమన్నారు నన్ను. రిలీవ్ చేస్తారంటే ఆయన రాలేదు, ఇంట్లో రాలేదు. ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. అంటే లీవ్ అని తెలియదు మనకి. హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. దీనికి ఉదాహరణ కొత్తగూడెం జిల్లా భద్రాచలం హెడ్ పోస్ట్ ఆఫీస్ లో జరిగింది. భద్రాచలం హెడ్ పోస్ట్ ఆఫీస్ లో మేనేజర్ శివప్రసాద్ ఎస్బీహెచ్ మెయిన్ బ్రాంచ్ నుండి 79,30,000 రూపాయల నగదును తీసుకుని వచ్చిన తర్వాత ఈ నగదు మొత్తాన్ని అవకతవకలు జరపాడని అతనిపై ఆరోపణలు రావడంతో పై అధికారులు భద్రాచలం హెడ్ పోస్ట్ ఆఫీస్ కు వచ్చి సోదాలు జరిపారు. ఈ సోదాలు జరుపుతున్న విజువల్స్ ను న్యూస్1 ఛానల్ ఎక్స్క్లూజివ్ గా షూట్ చేసింది. దీనిని మీరు ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. దీనికి మూల కారకుడైన శివప్రసాద్ ను హైదరాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్ కు ట్రాన్స్ఫర్ చేస్తుండగా ఆర్డర్ పాస్ చేయడం జరిగిందని తెలుస్తోంది. దీనికి బాధ్యుడైన శివప్రసాద్ మాత్రం తనకి ఆర్డర్ అందలేదని, ప్రస్తుతం తన సిక్ లీవ్ లో ఉన్నారని చెప్తున్నాడు. భద్రాచలం హెడ్ పోస్ట్ ఆఫీస్ లో జరిగిన సోదాలపై మరిన్ని విశేషాలను మా ప్రతినిధి కృష్ణ అందిస్తాడు. ఓవర్ టు కృష్ణ. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టంభంగా తీసుకున్న 500 రూపాయలు 1000 రూపాయల నోట్ల మార్పిడిలో భాగంగా కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు మేనేజర్ గారు శివప్రసాద్ గారు ఈ నెల ఎస్బీహెచ్ మెయిన్ బ్రాంచ్ నుంచి 79,30,000 రూపాయలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ యొక్క మనీ మొత్తం కూడా ఎవరికి పంపించారనేది క్లియర్గా ఇక్కడ తెలియట్లేదు. దాంట్లో భాగంగా ఇక్కడ ప్రజలకి అదేవిధంగా సిబ్బందికి మొత్తం కూడా అవకతవకలు ఉన్నాయని చెప్పి పై అధికారులకు తెలియడంతో హైదరాబాద్ బ్రాంచ్ నుంచి ఇక్కడికి ఖమ్మం అధికారులను ఇక్కడ పంపించడం జరిగింది. వారి అధికారులు వచ్చి ఇక్కడ తనిఖీ చేయగా ఆ పేపర్స్లోను అదేవిధంగా పత్రాల్లోను అన్నింటిలో కూడా కొంచెం తేడా ఉందని చెప్పి వాళ్ళు గమనించడం జరిగింది. అదేవిధంగా కంప్యూటరీకరించిన తర్వాత కూడా కంప్యూటర్లో నుంచి వచ్చిన కాగితాలను కూడా వీళ్ళు ఇక్కడ మార్పిడి చేసినట్టు తెలిసింది. దాంట్లో భాగంగా వీళ్ళు అధికారులందరూ కూడా ఇక్కడ పై అధికారులు తెలియజేయడంతో శివప్రసాద్ గారిని బదిలీ కింద హైదరాబాద్ బదిలీ చేయమని చెప్పి ఉత్తర్వులు రావడం జరిగిందని తెలుస్తుంది. దాంట్లో భాగంగా కానీ శివప్రసాద్ గారు ఇక్కడ సిక్లో ఉన్నారని చెప్పి ఇక్కడ ఆఫీస్కి రాకుండా ఉండడంతో ఇక బదిలీ పత్రాలు ఇంకా ఇవ్వడం జరగలేదు. దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టంభంగా తీసుకొని నల్లధనాన్ని అరికట్టడానికి అదేవిధంగా ఎంతో స్ట్రిక్ట్గా చేస్తున్న ఈ కార్యక్రమంలో సామాన్య ప్రజలకి కనీసం గంటలు లైన్లో నిల్చున్న 2,000 రూపాయల నోటు కన్నా ఎక్కువ రాని పరిస్థితుల్లో ఇక్కడ మరి పోస్ట్ ఆఫీసుల్లో ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ మార్పిడిలు జరుగుతున్నాయి. ఈ యొక్క ధనం అంతా కూడా నల్లధనాన్ని అరికట్టాలని ఏ విధంగా అనుకున్న ఈ యొక్క కాన్సెప్ట్ అనేది ఇక్కడ వెనుకబాటు జరుగుతున్నది. ఏదైతే పేద ప్రజలకి అందాలని చెప్పి అనుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారో ఆ యొక్క పేద ప్రజలకు అందకుండా ఒక్కొక్క మనిషి దాదాపుగా 24 గంటలు 12 గంటలు ఆ విధంగా నిల్చొని 2 రోజులు నిల్చున్నా సరే ఏటీఎం నుంచి బ్యాంకుల నుంచి మరి పోస్ట్ ఆఫీస్ నుంచి 2,000 రూపాయలు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో మరి ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ చేతులు మారడం జరుగుతుంది. అనేక పత్రాలు ఇక్కడ పరిశీలించిన మీదట చాలా మంది అకౌంట్లు కూడా ఇక్కడ అవకతవకలుగా ఉన్నట్టు సిబ్బంది అదేవిధంగా ప్రజలు కూడా అనుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇంతటి సొమ్ముని ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం నుంచే మాయమైంది అంటే మరి
ఎన్ని రకాలుగా ఎంత సొమ్ము అనేది ఇక్కడ మళ్ళీ బ్లాక్ మనీలోకి వెళ్ళిపోతుంది అనేది ఇక్కడ ప్రభుత్వం గుర్తించాల్సిందిగా కోరుతున్నాం. కెమెరామెన్ రవితోటి కృష్ణ, భద్రాచలం.